Hi friends, welcome to TechFacts. Name TechFactsRafee. Friends, ఈ రోజు మనం Xiaomi POCO phone F1 లో MIUI 10 స్టేబుల్ వర్షన్ ని ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో కొత్తగా ఫీచర్స్ ఏమున్నాయి అనేది చూసేద్దాం. సో గుర్తుపెట్టుకోండి, MIUI 10 స్టేబుల్ వర్షన్ అనేది బిల్డ్ నెంబర్ ప్రకారం వస్తుంది. ఒక్కొక్క రోజు ముందు వస్తుంది కొంతమందికి మాత్రం ఒక రోజు లేట్ వస్తుంది, కొంతమందికి 1 వీక్ తర్వాత కూడా వస్తుంది. అది మీ బిల్డ్ నెంబర్ ప్రకారం అప్డేట్ అయితే అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ గా నా ఫోన్ లో చూద్దాం. నా ఫోన్ ను సిస్టమ్ అప్డేట్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి, మీకు MIUI 9 ఉంది. ఎలాంటి సిస్టమ్ అప్డేట్ చూపించట్లేదు. 9.6.25 వర్షన్ స్టేబుల్ వర్షన్ ఇదే లాస్ట్. ఇక నాకు మాత్రం అప్డేట్ మాత్రం చూపించట్లేదు. కానీ నేను అప్డేట్ ని డౌన్లోడ్ చేసుకున్నాను. దీన్ని OTA ఫైల్ అంటారు. OTA ఫైల్ అంటే మీకు సిస్టమ్ అప్డేట్ లో వచ్చిన ఫైల్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి మీకు లింక్ అయితే షేర్ చేస్తూ ఉంటారు డిఫరెంట్ ఫోరమ్స్ ద్వారా. సో ఇప్పుడు నేనైతే MIUI ఫోరమ్స్ అలాగే పోకో ఫోన్ అఫీషియల్ ఫోరమ్స్లో నుంచి ఈ OTA ఫైల్ని డౌన్లోడ్ చేసుకున్నాను. దీని సైజు మీకు 600 MB ఉంటుంది. మీకు ఫుల్ రోమ్ అయితే అరౌండ్ 1.8 GB ఉంటుంది. దీని సైజు మాత్రం కేవలం మీకు 600 MB లోపే ఉంటుంది. సో ఇప్పుడు నేను దీంట్లో ఇన్స్టాల్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి OTA ఫైల్స్ అప్డేట్ చేసుకోవడానికి మీరు ఎలాంటి బూట్ లోడర్ అన్లాక్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే TWRP రికవరీ ఉండాల్సిన అవసరం అయితే లేదు. సింపుల్గా సిస్టమ్ అప్డేట్లోకి వెళ్ళి ఇక్కడ పైన మీకు 3 డాట్స్ ఉంటాయి. దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు చూస్ అప్డేట్ ప్యాకేజ్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైతే ఫైలు డౌన్లోడ్ చేశారో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అప్డేట్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడు చూడండి, నేను ఈ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టాను. ఇక్కడ చూడండి, గెటింగ్ ఇన్ఫర్మేషన్ అని వస్తుంది. అలాగే డిక్రిప్టింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. వన్స్ డిక్రిప్టింగ్ స్టార్ట్ అయిపోతే మాత్రం మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే రావు. సింపుల్గా ఫైల్ అనేది అప్డేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, యువర్ డివైస్ విల్ బి రీబూటెడ్ ఆటోమేటికలీ అప్డేట్ న్యూవర్ వెర్షన్ ఆఫ్ MIUI 10 అని చూపిస్తుంది. సో ఇక్కడ మీకు ఎరేజ్ డేటా అని మాత్రం ఎక్కడ చూపించట్లేదు. చూడండి, అంటే మీకు ఇది చేయడం వల్ల మీకు ఎలాంటి డేటా అనేది ఎరేజ్ అయితే అవ్వదు. ఒకవేళ మీరు ఫుల్ రోమ్ చేసినప్పుడు ఒక్కొక్కసారి ఏం చేస్తుంటే ఎరేజ్ అండ్ అప్డేట్ అని చూపిస్తుంది. ఇక్కడ మాత్రం కేవలం రీబూట్ అండ్ అప్డేట్ అని మాత్రమే చూపిస్తుంది. చూడండి, సో మీరు గుర్తుపెట్టుకోండి, దీన్ని అప్డేట్ చేసుకోవాలంటే మీరు ఎలాంటి డేటా అయితే లాస్ అవ్వాల్సిన పని అయితే లేదనమాట. సో ఇప్పుడు చూడండి, నేను దీన్ని అప్డేట్ చేస్తున్నాను. అప్డేట్ చేసిన తర్వాత MIUI సిస్టంలోకి వచ్చిన తర్వాత మనం ఒకసారి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫోన్ బూట్ అవుతుంది. సో ఫోన్ బూట్ అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు మీరు అప్డేట్ సక్సెస్ఫుల్ అని క్లియర్గా కనిపిస్తుంది. ఇక మనం ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్దాం. సెట్టింగ్స్లోకి వెళ్ళి సో MIUI వెర్షన్ ఏంటనేది చూసేద్దాం. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇక్కడ సిస్టమ్ అప్డేట్ అని ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు MIUI 10 లోగోతో పాటు కింద MIUI 10.0.4.0 స్టేబుల్ అని చూపిస్తుంది. ఒకసారి దీంట్లో చేంజ్ లాగా ఏంటనేది చూసేద్దాం. అంటే ఇక్కడ మీకు వాట్స్ న్యూ అని చూపిస్తుంది. సో దీన్ని ఒకసారి ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి, మీకు పెద్ద చేంజ్ లాగా అయితే ఉంది. సో దాంట్లో మేజర్గా వీళ్ళు టాప్లో డిజైన్ ఫర్ ఫుల్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అని రాశారు. అలాగే రెండోది న్యాచురల్ సౌండ్ సిస్టమ్ అని రాశారు. ఇక మూడోది ప్రీ లోడింగ్ అని రాశారు. అలాగే నాలుగోది కొన్ని బగ్స్ని సాల్వ్ చేసినని చెప్తున్నారు. కెమెరా ఇంప్రూవ్మెంట్స్ చేశాయని చెప్తున్నారు. సెట్టింగ్స్లో ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేశాయని చెప్తున్నారు. సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని సాల్వ్ చేశాయని చెప్తున్నారు. సో ఇది చేంజ్ లాగు. ఇక మనం మేజర్గా దీంట్లో అసలు ఏమేమి చేంజెస్ వచ్చాయనే చూద్దాం. సో ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ ఇంతకుముందు MIUI 9లో ఉన్నప్పుడు ఈ పోకో ఫోన్ F1లో మనకి అన్ని కూడా ఐకాన్స్ ఒకే సింగిల్ కలర్లో లైట్ పర్పుల్ కలర్లో ఉండేవి. ఇప్పుడు మాత్రం మీకు MIUI 10లోకి వచ్చిన తర్వాత ఏదైతే మనకి రెగ్యులర్ MIUI ఫోన్స్లో ఉంటుందో అలాగే ఉంది. అలాగే మీకు ఇక్కడ క్లియర్గా రాసింది చూడండి, MIUI వెర్షన్ ఫర్ పోకో అని కూడా క్లియర్గా రాసింది. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు, ఇది అఫీషియల్ అప్డేట్ అనమాట. ఇక మేజర్గా మనం పోకో ఫోన్ F1లో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే దీంట్లో గూగుల్ కెమెరా సపోర్ట్ అయితే ఉంది. మరి ఇది MIUI 10లోకి వచ్చిన తర్వాత దీన్ని ఉంచారా తీసారా అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో దానికోసం నేను ప్లే స్టోర్లోకి వెళ్ళి, నేను ఇంతకుముందు చెప్పాను కదా MIUI మాన్యువల్ కెమెరా టెస్టర్ అని, మాన్యువల్ కెమెరా కంపాటబిలిటీ టెస్టర్ అని ఉంటుంది. సో దీన్ని ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇది మనకి కెమెరా టు API అనేది ఉంచారా తీసేసారా అనేది ఒకసారి చూద్దాం. దీన్ని ఒకసారి ఓపెన్ చేస్తే ఇక్కడ స్టార్ట్ మీద కొడదాం. స్టార్ట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మీకు ఓకే, ఇక్కడ చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది, గ్రీన్ టిక్స్ కనిపిస్తున్నాయి. అంటే ఇది మీకు ఇంకా కెమెరా టు API అనేది దీంట్లో ఎనబుల్ అయ్యే ఉంది. డోంట్ వరీ, మీకు గూగుల్ కెమెరా మాత్రం పర్ఫెక్ట్గా వర్కౌట్ అయితే అవుతుంది. ఒకసారి మనం గూగుల్ కెమెరాని ఓపెన్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ నేను ఇంత ముందే ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇక్కడ ఉంది. సో ఓపెన్ చేద్దాం.
ఓపెన్ చేస్తే మీకు క్లియర్గా ఓపెన్ అవుతుంది, నో ప్రాబ్లం, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అలాగే మీకు క్లియర్గానే ఉంది, సింపుల్గానే ఉంది, ఎలాంటి ల్యాగ్ అయితే కూడా లేదనమాట. సో ఒకసారి అయితే ఫోటో కొడదాం, ఫోటో కొట్టిన తర్వాత ఇది వర్కింగ్గా లేదని చూద్దాం. సో ఫోటో అయితే వస్తుందన్నమాట, నో ప్రాబ్లం, మీకు అయితే వర్కౌట్ అయితే అవుతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేదు, పర్ఫెక్ట్గానే ఉందన్నమాట. అలాగే మిగతా కెమెరా అంటే మన స్టాక్ కెమెరాలో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా లేదా అని చూద్దాం. సో స్టాక్ కెమెరా ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ క్లియర్గా చూడండి, ఇక్కడ చూడండి మీకు AI అని ఉంది, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అయితే ఉంది దీంట్లో. ఆల్రెడీ ఇంతకుముందే ఉంది, ఇప్పుడు కూడా దీంట్లో కనిపిస్తుంది. అలాగే మనం ఒకసారి వీడియో క్యాపబిలిటీస్ చూద్దాం, వీడియో ఎంతవరకు రికార్డ్ చేయగలదు అని. సో వీడియో క్వాలిటీలోకి వెళ్తే ఇక్కడ మీకు 3 ఫార్మాట్స్ ఉన్నాయి, అల్ట్రా HD 4K, అలాగే 1080p, అలాగే 720p. సో దీంట్లో మాత్రం మీకు పర్ఫెక్ట్గా ఉంది, డోంట్ వరీ. కాకపోతే రెడ్మీ నోట్ 5 ప్రోలో మాత్రం మీకు ఇంకా 4K సపోర్ట్ అయితే తీసుకురాలేదు. అలాగే మీకు ఈ AI అనే ఫీచర్ అనేది రావట్లేదు, ఇంకా రెడ్మీ నోట్ 5 ప్రోలో అయితే తీసుకురాలేదు. యాక్చువల్గా మీకు చైనీస్ వెర్షన్లో మాత్రం రెడ్మీ నోట్ 5 ప్రోలో ఈ AI అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది, ఇక్కడ మాత్రం వీళ్ళు చూపించట్లేదు అనమాట. సో ఎవ్రీథింగ్ గుడ్, నో ప్రాబ్లం, నో ఇష్యూస్ ఎట్ ఆల్. సో మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం అయితే లేదు, ఇదైతే స్మూత్గానే ఉంది, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు, ఎవ్రీథింగ్ గుడ్ అనమాట. సో ఇది మీకు పోకో లాంచర్తో వస్తుంది కాబట్టి, సో డిఫాల్ట్గా మీకు ఒక లాంచర్ వస్తుంది అనమాట, ఇది పోకో లాంచరు. సో అప్డేటెడ్ వర్షన్ అనమాట, మీకు ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే రాదు, ఎవ్రీథింగ్ గుడ్, నో ప్రాబ్లమ్స్, మీరైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా దీన్ని ట్రై చేయాలనుకుంటే, అంటే ఈ అప్డేట్ OTAని ట్రై చేయాలనుకుంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో అడిగితే నేను ఖచ్చితంగా లింక్ అయితే షేర్ చేస్తాను. సో ఈ వీడియో కింద అయితే మాత్రం నేను పెట్టలేను, ఇది అఫీషియల్ కాదు కాబట్టి మనం షేర్ చేయకూడదు. ఇక లేదు నేను సిస్టమ్ అప్డేట్ వచ్చేంతవరకు వెయిట్ చేస్తా అంటే మీకు రేపు కానీ ఈ వీక్లో ఎప్పుడైనా సరే అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. నేను ఆల్రెడీ చెప్పాను, మీ బిల్డ్ నెంబర్ ప్రకారం మీకు అప్డేట్స్ అనేది వస్తూ ఉంటాయి అనమాట. ఇక దీంట్లో రెగ్యులర్గా యాజ్ యూజువల్గా ఉన్న ప్రాబ్లం ఏంటంటే మీకు ఇంకా నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్లో మీకు 1080 దగ్గర అయితే వీడియోస్ అయితే చూడలేరు, ఇంకా మీకు వైడ్ వైన్ L1 సపోర్ట్ అయితే తీసుకురాలేదు. మేబీ నెక్స్ట్ అప్డేట్స్లో అయితే తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. అలాగే ఆండ్రాయిడ్ పై అప్డేట్ కూడా దీనికి వచ్చింది, ఆల్రెడీ బీటాలో క్లోజ్డ్ బీటా రిలీజ్ అయితే అయ్యింది, కాకపోతే మీకు అఫీషియల్గా అయితే ఇంకా బయటికి రాలేదు. త్వరలోనే మీకు ఆండ్రాయిడ్ పై అప్డేట్ MIUI 10తో పాటు డైరెక్ట్గా వస్తుంది, డోంట్ వరీ. సో వీళ్ళు ప్రజెంట్గా ఆండ్రాయిడ్ ఒరియో మీద అయితే MIUI 10 అప్డేట్ అయితే చేశారు. సో ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట, ఈరోజు మార్నింగే రిలీజ్ అయింది. సో ఇది నాకు ఒక డిఫరెంట్ ఫోరమ్స్ ద్వారా, పోకో ఫోన్ అఫీషియల్ ఫోరమ్స్ ద్వారా నేను డౌన్లోడ్ చేశాను, ఇది OTA ఫైల్ అనమాట. సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే మీరు టెలిగ్రామ్ ఛానల్లో అడగొచ్చు. సో ఇది ఫ్రెండ్స్, పోకో ఫోన్ F1లో మనం MIUI 10 ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్, బై బై.